హలో పిల్లలు, ఎలా ఉన్నారు చిల్డ్రన్స్? ఓం సాయిరామ్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఆల్సో. మీరందరూ సాయినాథుని దయ వల్ల చక్కగా ఆరోగ్యంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటాను. ఈరోజు మీ దినచర్య ఎలా సాగుతుంది? నేను చెప్పినవి చూడడం లేదు, మీరు చూస్తున్నాను. నేను నా వీడియోను మీరు ఎక్కువ చూడడం లేదు, కానీ నా ఆశ ఏంటిదంటే 10 మందిలో ఒక్కరు చూసినా చాలు, ఎందుకంటే నా మంచి మాట మీ వరకు చేరితే చాలు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే మంచి మాట ఏంటిది అంటే, మనము ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఒక సమాజంలో మనం నివసిస్తున్నాము. ఎక్కడ చూసినా రేడియేషన్ బాగా ఎక్కువైపోతుంది. భూమి కూడా చాలా వేడెక్కిపోతుంది. ఎక్కడ చూడండి సెల్ ఫోన్స్ వాడుతున్నాము, ల్యాప్టాప్లు వాడుతున్నాము, కంప్యూటర్స్ వాడుతున్నాము. అది ఒక ఎసెన్షియల్ టూల్ అయిపోయింది మన లైఫ్లో. మరి దాన్ని బట్టి కూడా మనం కూడా మనల్ని మనము సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల మనకు ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతున్నాయి. మరి దానికి అనుకూలంగా కూడా మన మనస్సును, మన శరీరాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో మంచి మంచి అలవాట్లు నేర్పించారు. వాటిని మనం దాదాపు మర్చిపోయినాం. ఎవరో అసలు ఒక 1,00,000 మందిలో కూడా ఒకరు పాటిస్తున్నారో లేదు. ఏమన్నంటే పాత ఆచారాల్లో ఎవ్రీథింగ్ ఇదేందో అంతా వేస్ట్, టైం వేస్ట్ అని ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటిదంటే, ఆ పాతకాలంలో వాళ్ళు నేర్పించిన ఆచారాలు చాలా మంచివి. అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అసలు. కానీ వాటిని మనము పాటించడం లేదు. ప్రొద్దున లేవగానే మనం కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ అలవాట్లు నేర్చుకుంటేనే ఇట్లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మన శరీరం బాగుంటుంది, మన మానసిక స్థితి కూడా బాగుంటుంది. కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఎదిగితే బాగుంటుంది. మీరు పెరిగే పిల్లలు ఆ అలవాటు మీరు చిన్న ఉన్నప్పటి నుండి నేర్చుకుంటేనే మీకు మీ దినచర్యలో అదొక భాగం అయిపోతుంది. ఎప్పుడో నేర్చుకుందాంలే, పెద్దగా అయిన తర్వాత భాగవతం చదువుదాము, పెద్దగా అయిన తర్వాత భారతం చదువుదాం, అప్పుడే పద్యాలు నేర్చుకుందాం, అప్పుడే అన్నీ నేర్చుకుందాం, మస్తు టైం ఉంది అట్లా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండే ఇది కూడా ఒక విద్యలాగా, ఇది కూడా ఒక యోగంలాగా నేర్చుకునే అవసరం మనకుంది. నేను చెప్పేది ఒకటే, పెద్దవాళ్ళు చెప్పిన టెక్నిక్సే ఇప్పుడు మీరు వాడమని నేను చెప్తాను. పొద్దున లేవగానే భగవంతుని దర్శనం చేసుకోవడం, మన ఈశ్వరుని, మీ ఇష్టదైవం ఫేస్ని చూడడం, తర్వాత మీ చేతుల లోపల మాకు చిన్నగా ఉన్నప్పుడు మంత్రం చెప్పేవారు. ఏ మంత్రమో తెలుసా? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూరే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శన. ఇగో ఈ మంత్రం చదవమని చెప్పేవాళ్ళు. ఇంకోటి పాజిటివ్ అఫర్మేషన్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏం లేదు, ప్రొద్దున లేచి కొంచెం మీరు పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వండి. మీ మనసుకి, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వండి. ఏమని ఇస్తారు? ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ హ్యాపీ టుడే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఈరోజు నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను. ఇట్లా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఈ విధంగా మీరు రోజు అఫర్మేషన్లు ఇచ్చుకోండి. మీరు మానసికంగా, శారీరకంగా చాలా బాగుంటారు. నేను చెప్పింది ఇది ఒక్క టెక్నిక్ మాత్రమే. మళ్ళీ వారం వీడియో చేసినప్పుడు ఇంకో టెక్నిక్ చెప్తాను నేను మీకు. ఇది మాత్రం మీరు ఆచరించి చూస్తారని నేను అనుకుంటాను. ఓకే చిల్డ్రన్స్, బాయ్. ఓం సాయిరామ్.